బ్యాక్ టు లైవ్ షో. ప్రతిపక్ష నేత ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత అటు రాజధాని పర్యటన తర్వాత ప్రకాశం జిల్లాలో పర్యటన సందర్భంగా ప్రతిపక్షానికి అధికార పక్షానికి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. కొంచెం తీవ్ర స్థాయిలోనే ఉందని చెప్పుకోవచ్చు. కొంత ముందుకెళ్లి నిన్న తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అమరావతి రాజధాని పర్యటన సందర్భంగా ఆయన పర్యటించిన ప్లేస్ లో పవిత్ర జలాలు చెల్లారు. మరి ఇది దీన్ని ఏ రకంగా చూడాలో అర్థం కాని పరిస్థితి. అంటే ఆయన వచ్చి వెళ్లారు కాబట్టి ఇదంతా అపవిత్రమైందని పవిత్ర జలాలు చల్లడం, పసుపు నీళ్లు చల్లడం కొంచెం ఆసక్తికరంగానే అనిపించింది, ఒక విచిత్ర పరిణామంగా. మరోవైపు ప్రకాశం జిల్లా ముఖ్యంగా కిడ్నీ సమస్యను అడ్రస్ చేశారు. గతంలో ఉద్దానంలో పవన్ కళ్యాణ్ కిడ్నీ సమస్యను అడ్రస్ చేస్తే ఈయన ప్రకాశం జిల్లాలో దాదాపు 2 ఏళ్లలో దాదాపు 450 మంది చనిపోయినా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. నేను వస్తున్నాను తెలిసి 2-3 రోజుల ముందే డయాలసిస్ సంబంధించి జీవోలు జారీ చేశారు ముఖ్యమంత్రి అని ఇంకా తీవ్రస్థాయిలో కామెంట్స్ చేశారు. ఇక దానికి సంబంధించి చర్చలోకి వెళ్లే ముందు అఖిల ప్రియకి సంబంధించి కూడా ఆమె మీద దాడి జరిగిందా జరగలేదా, సీసీటీవీ ఫుటేజ్ లో కొంత ఆమె వెహికల్ అడ్డుకున్నట్లుగా దాడికి ప్రయత్నించారని కనిపిస్తోంది. ఎమ్మెల్యే కూడా దాడి జరిగిందని చెప్తున్నారు. అయితే దాడి జరగలేదని చెప్పి వీళ్ళు వ్యాఖ్యానిస్తున్నారు. ఏం జరిగిందనేది మాట్లాడదాం. మనతో పాటు లైవ్ షోలో పార్టిసిపేట్ చేస్తున్నారు ఎడ్లపాటి రఘునాథ్ బాబు గారు, ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఉపాధ్యక్షులు, పార్టీ సీనియర్ నాయకులు. గిడుగు రుద్రరాజు గారు, మాజీ ఎమ్మెల్సీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత. జుప్పుడు ప్రభాకర్ గారు, ఏపీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు. విజయవాడ నుంచి లైవ్ లో అందుబాటులోకి వస్తున్నారు మాజీ మంత్రి, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు కొలుసు పార్థసారథి గారు. ఈ ప్రతిపక్షం అధికార పక్షం మాటల యుద్ధానికి వెళ్లే ముందు ఒకసారి ట్రంప్ శకం ప్రారంభమైందా? దీని 45వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం పూర్తి చేశారు. మాజీ అధ్యక్షులందరూ హాజరయ్యారు. ఒక భారీ స్థాయిలో ప్రమాణ స్వీకార మహోత్సవం జరిగింది. ఒక్కసారి దాని గురించి మాట్లాడుకుని మనం ఈ కామెంట్ల గురించి వెళ్దాం. రఘునాథ్ బాబు గారు, అంటే ట్రంప్ శకం ప్రారంభమైందా? ఆయన మొదటి నుంచి చెప్తున్న మాట ఏంటంటే అమెరికన్, బై అమెరికన్, హైర్ అమెరికన్, అమెరికాయే ప్రధాన లక్ష్యం. ఎన్నాళ్ళు మనం ఎవరికో మేలు చేసాము, ఈసారి మొత్తం అంతా అమెరికన్లకు ఉద్యోగాలు వచ్చాక, అమెరికన్లకు కడుపు నిండాకే ఇంకోళ్ళ గురించి ఆలోచించే పరిస్థితి. సో ఎట్లా ఉండే అవకాశం ఇన్ వెరీ బ్రీఫ్? అమెరికాలో కొంత నిరుద్యోగం కానీ లేకపోతే జాబ్లెస్, ఎందుకంటే బయట నుంచి వచ్చిన వాళ్ళు దీనివల్ల అసలు అమెరికానే బయట నుంచి వచ్చిన వాళ్ళు మొత్తం. అందుకని అంటే అసలు వాళ్ళు అపాచీస్ లేకపోతే రెడ్ ఇండియన్స్ వాళ్ళు ఎక్కడో పోయారు అనుకోండి, అంతా బ్రిటన్ నుంచి మెయిన్గా వచ్చిన వలస దేశాలే. కాబట్టి వాళ్ళు ఎవరైనా ఒకటే అనేటటువంటి లిబరల్ వ్యూలో ఇప్పటి వరకు నడిచింది. సరే, అక్కడ ఎనఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, చాలా పెద్ద తులం ఉంది, అన్ని వనరులు ఉన్నాయి కాబట్టి ఇప్పటి వరకు జరిగింది. కానీ రీసెంట్గా కొన్నాళ్ళుగా ఈ వాళ్ళకి ఉద్యోగాలన్నీ కూడా దొరకకపోవటం, బయట వాళ్ళకి కొంచెం ఇది దొరకటం, దాంతో కొంత వాళ్ళల్లో కూడా తెలియకుండా నిగూఢంగా ఒక ఆవేదన ఉంది. దాన్ని ట్రంప్ రాజకీయంగా ఉపయోగించుకున్నాడు. అందుకనే ఆ రోజుల్లో నాకు మెసేజ్ పెట్టారు, ఇది ఒక దేశీ వేవ్, దేశీ విదేశీ టైప్ లో ఒక దేశీ వేవ్ అని. సరే, అది అంతవరకు ఓకే. ఏ దేశమైనా ఆ దేశంలో ఉన్న వాళ్ళకి ఫస్ట్ అన్ని అవకాశాలు ఇవ్వాలి అని కోరుకుంటారు. దానికి సంబంధించినంత విధంగానే లాస్ తయారు చేసుకుంటారు. కాకపోతే ఇప్పటి వరకు జరుగుతున్న విధానం ఒక్కసారి మారిపోయేటప్పటికి బయట నుంచి వెళ్లే వాళ్ళు కొంత భయభ్రాంతులకి గురవుతారు. ఇప్పుడు ఉన్న H1 వాళ్ళు H1 ఇది కంటిన్యూ అవుతాయా లేకపోతే ఇంకే మన పరిస్థితి ఏంటి అనేది భయభ్రాంతులకు గురవుతారు. నో డౌట్, తప్పకుండా వాళ్ళ చూసుకోవటంలో అదేం తప్పులేదు. అట్ ద సేమ్ టైం ఒక భరోసా, బయట వాళ్ళకు కూడా భరోసా ఇచ్చి చేస్తే బాగానే ఉంటుంది. కాకపోతే మొత్తం ప్రపంచవ్యాప్తంగా చూస్తే వాళ్ళు చైనా మెయిన్ పోటీదారు. వస్తువులు ఇప్పుడు అమెరికాలో ఉద్యోగాలు ఎందుకు తగ్గిపోతాయి? అమెరికా వస్తువులే కొనాలి, మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీ అంతా చైనాలో జరుగుతుంది ఎక్కువ. అక్కడి నుంచి ఆ వస్తువులు, అందుకే బి అమెరికన్, బై అమెరికన్ అని ఆయన అంటారు. సరే, ఈ అగ్రదేశాల మధ్య మాత్రం కొంత ఈ సీరియస్నెస్, కొంత డిఫరెన్స్లు తెలియకుండా పెరిగేటటువంటి అవకాశం ఉంది. ఇది బ్యాలెన్స్ చేసుకోవాల్సినటువంటి అవసరం. ఉద్యోగాలు, కంపెనీలను, సరిహద్దులు కాపాడుకుంటాం, అలాగే ప్రజలకు తిరిగి అధికారం బదలాయిస్తా ఉన్నారు. అది ఎట్లా? ఒట్టి మాటలకు కాలం చెల్లిందంటే ఇంతకు ముందు ఉన్న వాళ్ళందరూ మాటలు మాత్రమే చెప్పారు అని చెప్పే ప్రయత్నం చేశారు ట్రంప్. బేసికల్గా ఆయన ఒక స్లోగన్ తోటి వచ్చారు. నిన్న వారి స్పీచ్ అంతా కూడా స్వేరింగ్ ఇన్ అయిన తర్వాత మోరార్లెస్ అంతా నేను కూడా ఫాలో అయ్యాను. ఎన్నికల స్పీచే, గతంలో ఎన్నికల్లో ఏదైతే మాట్లాడాడో మోరార్లెస్ దాన్నే ఎక్స్టెంపోలో కూడా అప్పుడు పేపర్ పెట్టి మాట్లాడారు, ఇప్పుడు పేపర్ లేకుండా మాట్లాడారు. బేసికల్గా ఆయన ఉద్దేశం ఏంటంటే ప్రైడ్ ఆఫ్ ది అమెరికన్స్, దాన్ని కాపాడాలి, దాన్ని నేను కాపాడుతాను అంటే ఏమన్నారంటే అమెరికన్ ప్రెసిడెంట్ ఈరోజు ఛార్జ్ తీసుకుంటుంది నేను కాదు, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మీరు చాలా లిబరల్ గా ఉండొచ్చు అని చెప్పి అన్నారు. అట్ ది సేమ్ టైం ఆయన మాట్లాడారు ఇంకొక ముఖ్యమైన విషయం, ఇస్లామిక్ టెర్రరిజం గురించి మాట్లాడారు. ఇస్లామిక్ టెర్రరిజం అనేటువంటిది ఈ
ప్రపంచంలోనే ఉండకూడదు, ఎర్త్ అన్నాడు, ఎర్త్ అన్నాడు. సో దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే దీన్ని ఏ దేశాలు అయితే సపోర్ట్ చేస్తున్నాయో ఆ దేశాల మీద కూడా కొంచెం గట్టిగా వైఖరి ఉండేటువంటి ఎక్స్టర్నల్ వాళ్ళ అఫైర్స్ సంబంధించినటువంటి వాళ్ళకు ఉన్నటువంటి విదేశీ సంబంధాలు కూడా ఆ విధంగా ఉండే విధంగా కనపడుతుంది. అట్ ది సేమ్ టైం యాపిల్ లాంటి కంపెనీలు, పెద్ద కంపెనీస్ కూడా చైనాని బ్యాక్ ఎండ్ గా పెట్టుకుని చైనాలో ప్రొడక్షన్ చేస్తూ చైనాకి అడ్వాంటేజ్ జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో డెఫినెట్ గా వాటిలన్నింటినీ కూడా మళ్ళీ రివైవ్ చేసేటువంటి పరిస్థితి, అమెరికాకి తీసుకెళ్లి అమెరికాలోనే ప్రొడక్షన్ చేయించేటువంటి నినాదం మనకి కనబడుతోంది. H1Cs సంబంధించి ముఖ్యంగా మెక్సికన్స్ కానీ చైనీస్ కానీ వీళ్ళందరూ చాలా ఇన్ఫిల్ట్రేషన్ ఉంటుంది. చాలా మంది వస్తూ ఉంటారు రెగ్యులర్ గా. కొంతమంది లేని వాళ్ళు చాలా మంది ఉంటారు, సిటిజన్షిప్ లేని వాళ్ళు కానీ గ్రీన్ కార్డ్స్ లేని వాళ్ళు కానీ, వీళ్ళందరి మీద కూడా తీవ్ర ప్రభావం పడేటువంటి పరిస్థితి ఉంటుంది. బట్ బేసికల్ గా ఒక బలమైనటువంటి నాయకత్వాన్ని ఇవ్వగలుగుతానని అనుకుంటున్నారు. బట్ చూడాలి, ఎందుకంటే అంత పెద్ద కంట్రీ రకరకాల సిస్టమ్స్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయి ఉన్నాయి అక్కడ. ఈ ఎస్టాబ్లిష్ అయిపోయి ఇన్ని రకాల ప్రజలు, అమెరికా నో మ్యాన్స్ జోన్ అంటారు, చాలా మంది ఉంటారు మన దగ్గర నుంచి వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళే, వివిధ దేశాల నుంచి సెటిల్ అయినటువంటి వాళ్ళందరూ ఉంటారు. సో వాళ్ళందరినీ కాన్ఫిడెన్స్ లోకి తీసుకుంటారా? ఓన్లీ రెడ్ ఇండి, నిన్న ఆ మాట కూడా అన్నాడు, అమెరికా అంటే బ్రౌన్స్ కాదు, వైట్స్ కాదు, బ్లాక్స్ కాదు, ఆ మాట కూడా అనడం జరిగింది. సో వీటిలన్నింటినీ దృష్టిలో పెట్టుకుంటే కొంత ఏదైనా చేయాలి అమెరికాకి అనేటువంటి ఆలోచనలో ఉన్నట్టు మనకు కనబడుతుంది. రైట్. అమెరికన్లే ఇప్పుడు అధ్యక్షుడిగా మారిన సందర్భం అని అన్నారు ప్రభాకర్ గారు. అంటే ఒకటి ఖచ్చితంగా అమెరికన్ ఇంపార్టెన్స్ అనేది తెలిసిపోతుంది, కానీ మిగతా దేశాలు ముఖ్యంగా భారత్కి ఏమన్నా ఇబ్బంది ఉండే అవకాశం ఉందా? H1B వేసాలు అప్పుడే కఠినతరం అవుతాయని వాళ్ళ పత్రికల్లో వార్తలు వచ్చాయి. అంటే అమెరికాని ట్రంప్ ప్రమాణ స్వీకారం కన్నా ముందు ఎన్నికల సమయంలో ట్రంప్ను చూసినప్పుడు దాని కొనసాగింపే ఆయన ప్రమాణ స్వీకారం. రెండవది, ఇది మా దేశం మన దేశం అనే ఒక కొత్త నినాదాన్ని అక్కడ పట్టుకురావడం జరిగింది. అంటే వాళ్ళు ఏదో అమెరికన్స్ ఇంతకాలం ఏదో కోల్పోయినట్టుగా, అమెరికా మాజీ అధ్యక్షులందరూ కూడా ప్రపంచాన్నే పరిపాలించారు తప్ప అమెరికాని పరిపాలించలేదు. సో నేటివిటీ అనే దాన్ని పట్టుకొచ్చి ఆయన ప్రమాణ స్వీకారంలో ఎక్కువగా చెప్పడం జరిగింది. ఎందుకంటే దాన్ని మొత్తం ఫాలో అయినప్పుడు, సో ఒక ప్రపంచంలో అగ్రరాజ్యాలుగా ఉన్నటువంటి రష్యా, ఇంతకుముందు అమెరికా, చైనా కన్నా ఈ రెండే ప్రధానంగా కనపడేటువంటి. సో స్టార్ వార్ టెక్నాలజీ చేయాలనుకున్నటువంటి, ఆకాశంలో యుద్ధాలు చేయాలనుకున్నటువంటి ఈ రెండు కంట్రీలు, రష్యా డిసింటిగ్రేట్ అయిన తర్వాత అమెరికా పెద్దన్న పాత్ర పోషించింది. సో చైనా బిగ్ మార్కెట్గా వచ్చి ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఎస్టాబ్లిష్ అయిన నేపథ్యంలో, ఏమైనా అమెరికాలో కూడా ప్రతి ఇంట్లో చైనా వస్తువులే ఉంటాయి. సో వ్యాపారంలో ఎక్కడో దెబ్బతిన్నాం, లేదా ప్రపంచం మొత్తం వ్యాపారం చేసుకుంటుంది, ప్రపంచ కంపెనీలని మన దగ్గరికి వచ్చేసి వాళ్ళు బాగుపడ్డారు, మనం వెనకబడిపోయాం అంటే వాళ్ళల్లో ఉన్నటువంటి ఎడ్యుకేషను క్వాలిటీస్ని ఈరోజు ట్రంప్ కంపెనీస్లో కూడా ఉన్నటువంటి ఎంప్లాయీస్, సిఇఓస్ కానీ మిగతా వాళ్ళు కానీ ఎక్కువ మంది నాట్ అమెరికన్స్, దే ఆర్ హైడ్, ఏదో ఒక ఏసా పేరుతోటి వచ్చి చూస్తున్నటువంటి వాళ్ళు. సో అది మర్చిపోయి మొత్తం ఏదో బుష్ చేసినట్టు, లేదా ఒబామా చేసినట్టు, లేదా అంతకుముందు క్లింటన్ చేసినట్టు ఇవన్నీ వీళ్ళు ఉపన్యాసాలకే పరిమితం అయిపోయారు. బట్ ఐఎమ్ నాట్ లైక్ దట్ అనేది చెప్పే ఒక ప్రయత్నం అయితే జరిగింది. నేను అనుకోవటం, రీసెంట్గా నేను అమెరికా వెళ్ళినప్పుడు ఐ థింక్ మోర్ దెన్ 50% ఆఫ్ ది అమెరికన్స్ దే ఆర్ నాట్ హ్యాపీ విత్ ది ట్రంప్ యాక్టివిటీ. ఒక లేడీ, వెన్ ఐఎమ్ ట్రావెలింగ్ న్యూయార్క్ నుంచి ఓస్టన్కి నేను ట్రావెల్ చేస్తుంటే ఒక లేడీ జీలో పనిచేస్తున్నటువంటి ఒక ఎంప్లాయ్, షీ ఈజ్ అరౌండ్ 40 years. సో వీ డోంట్ లైక్ ట్రంప్ అనేది. వాటికి కూడా మొదటిసారి అనుకుంటే అధ్యక్షుడిని మేము యాక్సెప్ట్ చేయట్లేదు అని చాలా మంది రోడ్ల మీదకి రావడం, బయట నినాదాలు కూడా చేశారు. అంటే ఈ సినారియోలు చూసినప్పుడు గెలిస్తే గెలిచి ఉండొచ్చు ఒక నినాదంతో, కానీ ప్రమాణ స్వీకారానికి, లేకపోతే ఈ ప్రపంచంలో ఒక పెద్ద దేశంగా అగ్రరాజ్యంగా భావిస్తున్నటువంటి అమెరికా లాంటి దేశానికి అధ్యక్షుడిగా చేసే ప్రమాణ స్వీకారం నాకైతే ఎందుకు అది ఆ లిబరల్ థాట్ అయితే కనపట్లేదు. లిబరల్ థాట్, కరెక్ట్. పార్థసారథి గారు, మీ వ్యూ ఏంటండి ట్రంప్ శకానికి సంబంధించి? టెర్రరిజాన్ని అంతమొందిస్తాను అని చెప్పిన దాన్ని మాత్రం అందరం కూడా ఆహ్వానించాల్సిన అవసరం ఉంది. కానీ ఎంతసేపు బి అమెరికన్ హైర్ అమెరికన్ అనే నినాదం ఏదో పెద్దన్న పాత్ర పోషించి మేము నష్టపోయాం ఇన్ని సంవత్సరాలు అనే భావం కలిగించేట్టు మాట్లాడుతూ ఉన్నాడు. కానీ దాని మూలంగా లాభం పొందింది అమెరికానే. ఈరోజు H1B వీసాలు రానియము, వేరే వాళ్ళు రానియము, అమెరికన్స్ ఉద్యోగాలు చేపిస్తామంటే ప్రత్యేకంగా మన దేశంలో యువకులకి కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉండొచ్చు. మరి ఆయన ఏ విధంగా అయితే బి అమెరికన్ హైర్ అమెరికన్ అంటున్నాడో, అట్లాగే ఇతర దేశాలన్నీ కూడా ప్రపంచంలో
మీది అమెరికాలో తయారైన వస్తువులు మేము కొనొద్దు అని అనుకుంటే గనక అమెరికా ఏ పరిస్థితిలోకి వెళ్తుందో కూడా ఒకసారి ఆలోచించాల్సి వస్తుంది. కొంత సరే వాళ్ళ స్థానిక రాజకీయ పరిస్థితులను బట్టి స్థానికతని లేకపోతే స్థానికుల్ని ఉత్సాహపరచడానికో లేకపోతే వాళ్ళని ఆదుకోవాలని ఆలోచన తప్పు కాదు, కానీ ఇతరుల మీద ఏదో ద్వేషం ఉన్నట్టు లేకపోతే ఇతరులు ఏదో అమెరికాని దోసుకుంటున్నట్టు ఆ అభిప్రాయం కరెక్ట్ కాదేమో అనేది నా అభిప్రాయం. రాబోయే రోజుల్లో ఇదే పరిస్థితులు ఉంటే మన దేశంలో కూడా యువకులకి చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. అంతేకాకుండా అక్కడ ఉన్న వాళ్ళు కూడా అప్పుడే భయాందోళనకు గురవుతా ఉన్నారు. ఒక ఉదాహరణకి చాలా మంది అమెరికా నుంచి ఇండియాకి రావాలంటే భయపడుతున్నారు, ఎందుకంటే మళ్ళీ తిరిగి రానిరేమో అనే భావం కూడా ఉంది. దీని మీద అంతా కూడా కొద్దిగా క్లారిటీ రావాలి. గవర్నమెంట్ కూడా దీంట్లో తప్పుకోకుండా తన పాత్ర పోషించాలని చెప్పేసి భావిస్తున్నాను. రైట్ పార్థసారథి గారు. రైట్ జుబుడు గారు, నిన్నంతా మొన్న జరిగిన ఆ వేడి నిన్న కూడా కొనసాగుతూ వచ్చింది. సరే, మొన్న రాజధాని పర్యటన, రాజధాని పర్యటన చేశాక కొంచెం అతిగా అనిపించలేదా? ఆయన వెళ్ళిన చోట వీళ్ళు పవిత్ర జలాలు పసుపు జలాలు తీసుకొచ్చి శుద్ధి చేయడం అదంతా కొంచెం అతి కార్యక్రమాలు అనిపించలేదా? ఎవరు చేశారు అది? నిన్న తెలుగుదేశం అక్కడ లోకల్ కార్యకర్తలు కొంతమంది చేశారు. ఒక ఎమ్మెల్యే కూడా దానికి జగన్ పర్యటన సందర్భంగా అపవిత్రమైందని కాన్వే వెళ్లిన దారంతా వాళ్ళు పసుపు జలాలతో శుద్ధి చేశారు. రాజధాని నిర్మాణం ఇష్టం లేని జగన్ మొసల కన్నీరు కారుస్తూ రైతులను రెచ్చగొడుతున్నారు. సో ఇదంతా దీనంతా పారద్రోలారు. యాక్టివిటీ ఎవరు చేసినా దాన్ని ఖచ్చితంగా ఖండించాల్సిన అవసరం ఉంది. అంటే ఇప్పుడు ఒకటి అంటే మామూలుగా నచ్చకపోతే విగ్రహాన్ని పాలతో కడుగుతాం, ఈ పాలతో కూడా కడిగారు కొన్ని విగ్రహాలు. మామూలుగా ఈ జరుగుతున్న కార్యక్రమాలే. కానీ ఆ సభ జరిగే ముందు నేను కూడా అక్కడ సెక్రటరియట్కి వెళ్తున్నటువంటి మార్గంలో ఉన్నాను. నేను నా కారును కూడా ఆపడానికి ప్రయత్నం చేశారు. కొంతమంది కుర్రోళ్ళందరూ తాగి ఉన్నారు, ఏదో వేరే మామూలు అనుకుని వదిలేసాం. జనరల్గా పాపం రాంబాబు గారేమో ఆ సిచ్యువేషన్లో లేడు, దూరంగా ఉండిపోయాడు. నేను పోతున్నప్పుడు కూడా జుబుడు గారు మమ్మల్ని తీసుకుపోరా సెక్రటరియట్ కంట నవ్వుతూ ఏదో మాట్లాడాడు. సో ఒక లేడీ ఎమ్మెల్యే పోతాం కాదు, లేడీ ఎమ్మెల్యే మనం మాట్లాడదాం. ఆ ఇష్యూ నేను తీసుకొస్తాను. నిన్న ఆయన వెళ్లి పర్యటన చేసిన కాన్వాయ్ వెళ్లిన దారిని అపవిత్రమైందని పవిత్ర జలాలు పసుపు నీళ్లతో శుద్ధి చేయడం అనేది అసలు అది యాక్సెప్ట్ చేయాల్సిన నేను వస్తున్నా అంటే మూలం ఇదే చెప్పండి. ఇదే కాదు, అది మాట్లాడదాం. ఆ దాడి విషయం మాట్లాడదాం. ఎట్లా మాట్లాడతాం? దాడి విషయం మాట్లాడదాం. ముందు అది మాట్లాడిన తర్వాత ఇది మాట్లాడాలి. ఎందుకంటే దానికి ప్రతి దానికి కనెక్టివిటీ ఉంటుంది. మన కనెక్టివిటీని కట్ చేసేసి తెలుగుదేశం వాళ్ళు పవిత్ర జలాలు లేకపోతే పసుపు కుంకుమలతో పెట్టారు లేకపోతే పాలాభిషేకం చేశారంటే దాని ముందేం జరిగిందనే తెలియాల్సిన అవసరం ఉంటుంది ఈరోజు ప్రజలకి. మీరు నేను చర్చించారో లేదో. సో అడ్డుకోవటానికి ప్రయత్నం చేసిన ఒక ఎమ్మెల్యే తనంతా తానుగా చెప్తున్నటువంటి నేపథ్యాన్ని వదిలేసి ఏం జరగలేదు అక్కడ అనే బుకాయింపు వచ్చిన తర్వాత ప్రత్యక్ష సాక్ష్యంగా నేనున్న నా కారును అడ్డుకోవాలని చూశారు. మధ్యలో ఏమైందో కానీ మళ్ళా పంపించేశారు. తర్వాత తన కారుని మేము అడ్డుకోలేదని చెప్తున్నారు. అడ్డుకోకపోతే తన కారు వెనక్కి ఎందుకు వెళ్ళిపోయింది? తిరిగి వాళ్ళు గన్మెన్లు దిగి ఆవిడని రక్షించుకునే ప్రయత్నంలో రూట్ మార్చుకొని వెనక్కి వెళ్ళటమే అడ్డుకోవటం కదా. ఒకవేళ తను ముందుకెళ్ళి ఉంటే అడ్డుకోలేదు వచ్చేసింది అని కూడా చెప్పచ్చు. సో దాన్ని సీసీ ఫుటేజ్ లో నేను ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీస్ దగ్గర కూర్చొని మొత్తం చూడటం జరిగింది. సీక్రెట్ కదా, మీకు కూడా వచ్చి ఉండొచ్చు, ఫుటేజ్ చూశాను, మీరు కూడా చూసి ఉండాలి. సో దీన్ని జరిగిన తర్వాత ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి లోకల్ పీపుల్ ఇప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి కొన్ని అభిప్రాయాలు ఉంటాయి. రాజధాని నిర్మాణం అద్భుతంగా జరుగుతున్న నేపథ్యంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకి ముఖ్యమంత్రి గారు తెలుగుదేశం పార్టీ కంకణబద్దులే చేస్తున్న నేపథ్యంలో అక్కడికి వచ్చేసి తగుదునమ్మ అంటూ చేసినట్టు విమర్శల్ని ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ పద్ధతులు వాళ్ళు చేస్తారు. రాజధాని తెలుగు యువత ఆధ్వర్యంలో పెదకోనేరు నుంచి పవిత్ర జలాన్ని సేకరించి పసుపు నీటితో పాత బస్టాండ్ వరకు ప్రదర్శన జరిగింది. అవినీతి బక్కాసురుడి యాత్రతో అపవిత్రమైన అమరావతి ప్రాంతాన్ని శుద్ధి చేసుకుందాం అంటూ బ్యానర్లు కట్టుకుని ఈ కార్యక్రమం అంతా చేశారు. అదే సార్, అంటే ఈ మూలంలో నువ్వు అమరావతి రాజధాని దానికి ఇనాగ్రేషన్ ఫంక్షన్కి రాలేదు, దయచేసి నాకు ఇవ్వద్దని అన్నారు. ఏది ఇన్విటేషన్ కూడా. సో ఈ రోజు మీకు ఏం అధికారం ఉండి మీరు పోయి ఇక్కడ ఏం జరగట్లేదు ఏం కట్టడం లేదు అని ఎలా చెప్పగలుగుతారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అడుగుతున్నాను, వాట్ ఈస్ యువర్ మోరల్ రైట్? అసలు ఈ రాజధాని నిర్మాణాన్ని నన్ను పిలవద్దు, పొరపాటును పిలుస్తారేమో, కార్డు ఇస్తారేమో, ఎవరిని వస్తారేమో అని చెప్పినటువంటి ప్రతిపక్ష నేత లేకపోతే ఆ పార్టీ నాయకులు, దాన్ని సమర్థించినటువంటి వాళ్ళు ఈ రోజు అక్కడికి వెళ్ళి ఈడేం జరగట్లేదు మేము ఆశించినట్టుగా మీరు ఆశించినట్టుగా జరగట్లేదని మీరు ఎలా చెప్తారు? మీరు ఏం ఆశించారు? ఇక్కడ రాజధాని వద్దనుకున్నారు, దానికి మేము రామని చెప్పారు. ఎలా తెలుగుదేశం పార్టీని మీరు బ్లేమ్ చేస్తారు? అద్భుతంగా పనిచేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని పనిచేయనీయకుండా రైతులు రెచ్చగొట్టాలని చూసి కోర్టులో కేసేయాలని చూసి అన్ని విఫలమైన తర్వాత సెక్రటరీ మొత్తం కూడా బెంగళూరులోను హైదరాబాద్ లోను ఉండే జగన్మోహన్ రెడ్డి టూరిస్టు లాగా రాజధానికి వచ్చి రైతులు రెచ్చగొట్టే కార్యక్రమం చేస్తే చూస్తూ ఊరుకోం. ఇదిగో ఇలాంటి కార్యక్రమాలు పవిత్రం చేసే కార్యక్రమాలు చేస్తామని
చాలా క్లియర్ గా చెప్తున్నారు ప్రభుత్వం వైపు నుంచి, తెలుగుదేశం నుంచి. ఇప్పుడు చిత్తశుద్ధితో పనిచేసే ప్రభుత్వం ఉంటే వాళ్ళు ప్రతిపక్షం కానీ లేకపోతే ఇతర రాజకీయ పక్షాలు లేవనెత్తిన ప్రశ్నలకి సమాధానం చెప్తానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళకి చిత్తశుద్ధి లేదు, వాళ్ళు చేస్తున్న పని లేదు. కాబట్టి ఇటువంటి దృష్టి మరల్చే పనులు ఏది పసుపు నీళ్ళతో కడిగాము లేకపోతే దాంతో కడిగాము అని చెప్పేసి ఇటువంటి కుయుక్తులు కుసంస్కారమైన పనులు చేస్తారు. ఇప్పుడు మేము అడుగుతున్నాం, ఏంటి ప్రతిపక్ష నాయకుడు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు, నువ్వెవరు అడుగుతానికని చెప్పేసి అడుగుతారంటే ప్రతి ఒక్క ప్రతిపక్ష నాయకుడికే కాదు, ప్రతిపక్ష నాయకులు మీటింగ్ పెట్టుకున్నారని అధికార పక్షంలో ఉన్న ఎమ్మెల్యేలు పోనివరా బాట్లో పోనివరా? ఇదేమన్నా ప్రజాస్వామ్య సంస్కృతి? చెప్తాం సార్. కాదన్నా, ఎలా చెప్తారు మీరు? అసలు మీరు దానికి రండి, బెంగళూరులోనో హైదరాబాద్ లో ఉండే జగన్మోహన్ రెడ్డి ఒక టూరిస్ట్ రాజధానికి. క్వశ్చన్ ఇక్కడ సమస్య వేరే వాళ్ళ దానికి చుట్టి మనం తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తాం, తప్పు. మేము ప్రశ్నిస్తున్నాం, ప్రజలందరూ కూడా ప్రశ్నిస్తున్నారు ఏం జరిగింది రాజధానిలో అని చెప్పేసి. మీరు 3 సంవత్సరాలు, దాదాపు 2.5 సంవత్సరాలు పూర్తయిపోవస్తా ఉంది. ఏమి కట్టారు? తాత్కాలికం కట్టారు. మీరు సింగపూర్ లాంటిదని చెప్పేసి చాలా బ్రహ్మాండంగా చూపించారు. రైతులకు మీరు ఇచ్చిన హామీలు చూపిస్తాం కదా. మీరు ఏనండి సార్, సింగపూర్ కట్టండి సార్, మేము సంతోషమే. అదే ప్రశ్నిస్తున్నాం, ఎంతవరకు కట్టారని చెప్పండి. 50% అయింది, 25% అయిందని. ఇప్పుడు రైతుల దగ్గర భూములు తీసుకున్నారు, భూములు తీసుకుని వాళ్ళకి ఏమి ఇచ్చారు? ఈ రోజు ఇప్పుడు ఏమండి, మీకు ఒక ఎకరం భూమి ఉంది, మీకు ఒక ధైర్యం ఏంటి, మీ అమ్మాయి పెళ్లికో లేకపోతే అబ్బాయి చదువుకో దాన్ని అమ్ముకొని వాళ్ళ అవసరాలు తీసుకోవచ్చని. మీరు ఇచ్చిన కాగితంతో ఏమైనా చేయగలరా జూపూడి ప్రభాకర్ గారు? ఈరోజు చెప్పండి. ఆ రోజు ఎక్కడ ప్లాట్ ఉందో తెలియదు. ఒకవేళ ప్లాట్ చూపించి అమ్ముకుందామంటే అక్కడ మీరు చాలా సమస్యలు అక్కడ ఉన్న ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నారు. అసలు మీకు తీసుకెళ్లే అర్హత లేదని కదా ప్రభుత్వం చెప్పేది. బెంగళూరులోనో హైదరాబాద్ లోనో టూరిస్ట్ గా ఉండే జగన్మోహన్ రెడ్డికి ఇక్కడ ఏం తెలుసు? దళితులకి ఒక నిమిషం, ఇంకో పాయింట్ ఉంది. దళితులకి ఒక నిమిషం అండి, దళితులకి అన్యాయం, ఒక్క రైతుకి దళిత రైతుకి అన్యాయం జరిగిందని తెలిసిన రాజకీయాలు వదిలేస్తానని స్థానిక ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ ఒక సవాల్ విసిరారు మీకు. అంటే అవగాహన లేకుండా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారని చెప్తున్నారు ఆయన. అవగాహన కాదు, తప్పకుండా మేము రైతులు కలిశారు. ఇక్కడ ఏమిటంటే అసైన్మెంట్ భూములు ఒక దళిత సోదరుడి దగ్గర నుంచి ఇంకొక దళిత సోదరుడు కొన్ని దశాబ్దాల క్రితం కొనుక్కున్నారు. నువ్వు కొనుక్కున్నావు కాబట్టి నీకేమి ఇవ్వము అని చెప్పేసి నష్టపరిహారం కానీ లేకపోతే ఏదైతే ఇస్తున్నారు ల్యాండ్ బదులు అది ఇవ్వనని చెప్పారు. అదే అసైన్మెంట్ భూమిని కొంతమంది వ్యక్తులు కొనుక్కుని అక్కడ ఏదో ఒక ట్రస్ట్ లాంటిది ఏర్పాటు చేసినప్పుడు 6 ఎకరాలు కొనుక్కున్నారు అదే అసైన్మెంట్ భూమిని. దాంట్లో ఒక 2 ఎకరాల్లో కట్టడాలు నిర్మించారు. సరే, దాని వరకు ఎగ్జామ్స్ ఇచ్చినా పర్వాలేదు. ఖాళీ భూమిని కూడా మీరు దాన్ని పరిగణలో తీసుకుని వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చారే. దళితుల భూమిని దళితులు కొంటే మీరు ఇవ్వరా? సో ఇటువంటి అన్యాయాలు చాలా జరిగినాయి. మేము చాలా ఆధారాలతో సహా చూపించాం. దాని గురించి మాట్లాడరు. ఇప్పుడు అభివృద్ధి అంటే ఏం జరిగింది? అక్కడ 3 సంవత్సరాలు అయిపోయింది, మీరు కావాల్సిన సెక్రటరియట్ కంప్లీట్ చేయలేదు, అన్ని టెంపరీ అంటున్నారు. దీన్ని ప్రశ్నిస్తా ఉన్నాము. మీరు పూలింగ్ తీసుకునే ముందు ఏదైతే హామీలు ఇచ్చారో వాటిని అమలు చేశారా అని చెప్పేసి అడుగుతున్నాము. వాళ్ళకి ఏమి అమలు చేయలేదు. సో అట్లాగే ఇందాక చెప్తున్నారు అఖిలప్రియ, అదంతా శుద్ధ తప్పండి. జూపూడి ప్రభాకర్ గారు కూడా అటు వెళ్తున్నప్పుడు అందరు సోదరులు అక్కడ ఉన్నారు, నవ్వుతా చేతులతో చక్కగా వెళ్ళారు. అఖిలప్రియ గారు వచ్చినప్పుడు దాదాపు మీరు వినే ఉంటారు, మన ఛానల్లో మాట్లాడారు. ఎమ్మెల్యే తన కారు దగ్గరికి కొంతమంది గ్రూప్ లో కొంతమంది నమస్కారాలు పెట్టారు, బాగున్నారని పలకరించారు. కానీ కొంతమంది వైసీపీ కండువాలు కప్పుకున్న నాయకులు కార్యకర్తలు కొంతమంది వెహికల్ మీద ఆ బంపర్ మీద గుద్దే ప్రయత్నం, అద్దాలను కొట్టే ప్రయత్నం, చేతులు చూపిస్తే ఏదో అనే ఇవన్నీ చేశారని సాక్షాత్ ఎమ్మెల్యే చెప్పారు కదా. అవన్నీ కూడా మేము కూడా ఇదే ఎమ్మెల్యే గారు అంత ముందు రోజు రాత్రి నా మీద దాడి జరగలేదని చెప్పారు. మీరు కూడా ఒకసారి చూడండి టీవీ. అంత ముందు రాత్రి ఏమో నా మీద దాడి జరగలేదు, నన్ను అడ్డుకున్నారని చెప్పారు. రెండో రోజుకేమో నా మీద దాడి జరిగిందని చెప్పారు. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు అసలు ఏం జరిగింది అనేది. నెంబర్ 1. నెంబర్ 2, అక్కడ వైసీపీ కార్యకర్తలు వెనకలేదండి. దాదాపు ప్రతిపక్ష నాయకుడి కాన్వాయ్ దాదాపు సెక్రటరియట్ అదే తాత్కాలిక సచివాలయం ఎదురుగుండా వచ్చేసింది, మీరు వెళ్ళటం కష్టం కాబట్టి అని
పోలీసులే వెనక్కి పంపించారు తప్పితే కార్యకర్తలు కాదు. కావాలంటే మీరు కూడా విజువల్స్ చూడండి ఎప్పుడైనా సరే. నేను చూశాను. అంటే అందుకే ఒక తప్పుదో CI పట్టిస్తానికి ఒక CI ఇలా వెళ్ళడానికి ఇబ్బందిగా ఉంది, కారు ఆపాడు. మొత్తం ఆ ఆపిన సందర్భంలో వైసీపీ కార్యకర్తలంతా వచ్చేది అటాక్ చేసే ప్రయత్నం చేశారు. సాక్షాత్ ఎమ్మెల్యే ఇచ్చిన statement. రిషి గారు ఇక్కడ ఎందుకంటే నేను ఆ సిచ్యువేషన్ లో ఉన్నాను. అంటే One second, పాల్సార్ గారు, one second. ఒక నిమిషం డ్యామేజ్ జరగకుండా ఉంటుందా చెప్పండి. కారుకి డ్యామేజ్ చేస్తే అక్కడ ఉంటారండి? కారు డ్యామేజ్ చేసి ఉంటారా మీరు? అదేనండి చెప్పండి, చేశారంటున్నారు కదా మీరు. ఎట్లా చేస్తారు? చేశారంటున్నారు కదా. ఎమ్మెల్యే పోయే కార్ని మీరు డ్యామేజ్ చేసి గాలికి వదిలేసి ఉంటారా మీరు? ఇంతవరకు దాని గురించి ఒక మహిళా ఎమ్మెల్యే మీద జరిగినటువంటి దాడిని కనీసం మీ నాయకుడు ఖండించే మార్గం చూసుకోండి. అది చూసుకోండి ఫస్ట్. మీరు కొద్దిగా మహిళలకి గౌరవించి చేసే వ్యవహారం చూసుకోండి, కానీ చేయబాకండి. ఒకటి, ముందు జగన్మోహన్ రెడ్డి వచ్చి వెళ్లిన ప్రాంతం అపవిత్రమైంది, ఆయనకి ఏం అవగాహన లేదు, రెచ్చగొడుతున్నాడని పవిత్ర జలాలతో శుద్ధి చేయడం. రెండోది, అసలు ఆయనకు అక్కడికి రావాల్సిన అర్హత ఉందా లేదా, లేకపోతే మంత్రులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చెప్పినట్టు ఆయన ప్రశ్నించే అర్హత లేదా? బేసికల్ గా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన ప్రతిపక్ష నాయకుడు అండి. రాష్ట్రంలో కేబినెట్ హోదాతో అఫీషియల్ గా డిజిగ్నేటెడ్ 67 మంది ఎమ్మెల్యేలకు నాయకత్వం వహించినటువంటి వ్యక్తి. కాంగ్రెస్ పార్టీ కూడా అనేక ఉద్యమాలు చేస్తోంది. మేము కూడా మొన్న అడిగాం, చెలో వెలగపూడని పెట్టినప్పుడు మాకు కూడా పర్మిషన్ ఇవ్వలేదు. దూరంగా అవుట్స్కట్స్ ఇచ్చి మొత్తం దారి మరలించి పీస్ ప్రెసిడెంట్ గారిని కానీ, ఎంపీని కానీ, వీళ్ళందరినీ కూడా, రామచంద్రయ్య గారిని కానీ, కౌన్సిల్ పొజిషన్ లీడర్ గా ఉన్నటువంటి వారిని కూడా ఎక్కడో తీసుకెళ్లి ఒక కార్నర్లు ఇచ్చారు. సరే, మేము ప్రప్రథమంగా చేయాలనుకున్నాం కాబట్టి, క్యాపిటల్ ఏరియాలో ఏదో ఒకటి చేయాలి కాబట్టి డెఫినెట్ గా మేము చేసాం. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీల గొంతు తొక్కడానికి ప్రయత్నం చేయడం భావ్యం కాదు. ఏ రాజకీయ పార్టీ అయినా కావచ్చు. మీకు డెవలప్మెంట్ ఉంది, మీరు చేసుకున్నారు, మీరు చెప్పుకోండి, మీరు ఇంకో ప్లాట్ఫామ్ పెట్టుకుని. సో ప్రతిపక్ష నాయకుడు వెళ్ళిన తర్వాత దానికి కడగాలి, లేకపోతే కాంగ్రెస్ వాళ్ళు వెళ్తే కడగాలి, సిపిఐ వాళ్ళు వెళ్తే కడగాలి, సిపిఎం వాళ్ళు వెళ్తే కడగాలి అంటే రోజు వీళ్ళు పసుపు నీళ్లు పట్టుకుని అక్కడే కూర్చోవాలి. ఎందుకంటే వీళ్ళు చేస్తున్నామని అటువంటి పరిస్థితులే. ఇప్పుడు ప్రధానంగా క్యాపిటల్కి సంబంధించి 32,000 ఎకరాలను ఎక్వైర్ చేశారు మీరు. 32,000 ఎకరాలను ఎక్వైర్ చేసిన తర్వాత ల్యాండ్ పూలింగ్ కానీ ఏదైనా వాట్ ఎవర్ మేబీ ది టెర్మినాలజీ ఇప్పటి వరకు జరుగుతున్నది ఎంతవరకు జరిగింది? ఓకే, అన్ని తాత్కాలికమే. తాత్కాలిక సచివాలయము, తాత్కాలికంగా లేకపోతే ఇంకోటి హౌస్ కడతారు, తాత్కాలికంగా. ఇది జనానికి అపనమ్మకం వస్తుంది. తాత్కాలికం అంటే బిల్డింగ్స్ పర్మనెంటే కదా. వాళ్ళు అనేది తాత్కాలికం కదా. అసలు ఇప్పటి వరకు అసలు దానికి సంబంధించినటువంటి ఎక్కడైనా ఇది ఫైనలైజ్ చేయండి. మాస్టర్ ప్లాన్ ఫైనలైజ్ అయిందండి? ఏదైనా ఏజెన్సీని ఫైనలైజ్ చేశారండి? ఫస్ట్ ఏజెన్సీని ఒప్పుకున్నారు, దానికి పేమెంట్లు ఇచ్చారు, మళ్ళీ వెళ్ళిపోయింది. వాళ్ళ విధానం ఏదైతే ఉందో దాన్నే హైకోర్టు వద్దండి, స్విచ్ ఛాలెంజ్ విధానం. దాంట్లో లోపభూయిష్టంగా ఉందని చెప్పి ఇవన్నీ జరుగుతున్నాయి. దేర్ ఆర్ ఫ్యాక్ట్స్. 29 నెలలు 30 నెలలు అయింది సార్ ఇప్పటి వరకు. 5 పంటలు చేసుకునేవాడు రైతు, బ్రహ్మాండమైనటువంటి ఫెర్టైల్ భూమి, మేమేం కాదంటలేదు. మీరు వెరీ ఫస్ట్ మూమెంట్ లోనే బైఫర్గేషన్ యాక్ట్ లో ఇచ్చిన దాని ప్రకారం వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ ని కాదని చెప్పి క్యాపిటల్ అక్కడ పెట్టారు. క్యాపిటల్ పెట్టినప్పుడు ఎవరు దాన్ని వ్యతిరేకించలేదు కదా. ఇప్పుడు ఇదే మాట్లాడుతున్నప్పుడు, అదే హౌస్ లో ఉన్నప్పుడు ఆ రోజు వాళ్ళేం వైసీపీ ఏం వ్యతిరేకించలేదు కదా. వ్యతిరేకించిందా? హౌస్ లో ఏమైనా వ్యతిరేకించిందా? యునానిమస్ రెజల్యూషన్ చేశారు కదా. ఎందుకంటే ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది స్టేట్ డెఫినెట్ గా మన క్యాపిటల్ కావాలి. అక్కడ ఉన్నటువంటి నాయకులుగా, అక్కడ ఉన్నటువంటి ప్రజలుగా మనం ఇక్కడ ఉండడం భావ్యం కాదు. దానికి మేము కూడా రెడీగా ఉన్నాం. మా పార్టీ ఆఫీస్ కానీ, మా నాయకత్వం కానీ అందరూ మేము షిఫ్ట్ అయి ఉన్నాం ఆల్రెడీ. సో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మీరు 5 పంటలండి. ఇది ఇలా జరుగుతూ ఉంటే గల్లా జయదేవ్ గారు కమిటీలో మెంబర్ గా ఉన్నటువంటి వ్యక్తి 376 కింద పార్లమెంట్ లో అడుగుతారు, లోలేయింగ్ ఏరియా, నా ఏరియా మునిగిపోతుంది, ఇన్ని వేల ఎకరాలు మునిగిపోతుంది కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీన్ని ఏదైనా ఫ్లడ్ కంట్రోల్ ప్రాజెక్ట్ కింద తీసుకుని మాకు 1000 కోట్లు కావాలని అడిగారు. అసలు ఏంటి? ఆన్ యాన్ యావరేజ్ 2 మీటర్స్ లేపాలండి. ఆన్ యాన్ యావరేజ్ 2 మీటర్స్ హైట్ లేపాలి. దానికి 2 మొత్తం ఓవరాల్ ఏరియా, కొన్ని చోట్ల 3-4 మీటర్లు కూడా లేపాల్సినటువంటి హైట్ కడితే కానీ ఉండేటువంటి పరిస్థితి. అంటే ఇప్పుడు ఏ ప్రాజెక్ట్ తీసుకున్నా, ఏ కార్యక్రమం తీసుకున్నా ప్రభుత్వాలు ఎంతో కొంత వ్యతిరేకత, వ్యతిరేకత రావట్లేదు. అసలు వ్యతిరేకత మేమేం వ్యతిరేకించడం లేదు. మీరు కట్టండి, సాధ్యాసాధ్యం ఎవరైనా వైపు నుంచో గ్రామస్తులు ఎవరైనా వ్యతిరేకత వస్తుంది. ఎవరు అందరు ఇచ్చారు కదా సార్. పాపం మెజారిటీ గ్రామాలు ఇచ్చాయి. 2-3 గ్రామాలకు తప్పించి మెజారిటీ గ్రామాలు ఇచ్చారు. ఏదో ఉండవల్లి లాంటి గ్రామాల్లో కొంచెం ఇష్యూస్ ఉన్నాయి. కానీ నేను అనేది ఏంటంటే మనం తీసుకోవడానికి సరదాగా ఉంటుంది సార్. వాటి రైతు ఏం చేయాలి? రైతు కూలీ ఏం చేయాలి? ఇప్పుడు ప్రభాకర్ గారు ఇన్ని విషయాలు చెప్తున్నారు. అక్కడ ఉన్నటువంటి కూలీలు ఉంటారు, రైతు కూలీలు, మెయిన్లీ వీకర్ సెక్షన్స్ ఉంటారు. వాడికి ఉండేటువంటి వేళ ఫలసాయం పోయింది కదా, కూలి పని ఎక్కడ చేసుకోగలుగుతాడు అక్కడ ఉన్నటువంటి వ్యక్తి? దేర్ ఆర్ ప్రాక్టికల్ ఇష్యూస్, వాటిని అడ్రస్ చేయాలి. అంతేగాని వాటిని అడ్రస్ చేయకుండా ప్రతిపక్ష స్థానికంగా ఉంటారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఇక్కడ పరిస్థితుల మీద అవగాహన లేదు, ఏదో వచ్చి రైతులను రెచ్చగొడుతున్నారు, ఆయన ఎక్కడో ఉంటారు, ఇట్లాంటి వ్యాఖ్యలు. ఇప్పుడు ఒకటి రుద్రరాజు గారు అన్నట్టు అక్కడ 95% ఆఫ్ ద రైతులు ల్యాండ్ ఇచ్చారు. అంటే 30,000 సుమారు 30. చెప్పిన శాతం 98%. సరే, ఓకే,
నీకు 2-3% కాదు కానీ ఆల్మోస్ట్ అంతవరకు ఇచ్చారు. అంటే ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అక్కడ రాజధానికి ఆయనకేమీ అభ్యంతరం లేదు. ఆయన అప్పట్లోనే ఓకే అక్కడ దానికి మేము మద్దతు ఇస్తున్నాం అని అన్నారు. సో అది కూడా వాళ్ళేమి ఇష్యూ కాదు అక్కడ పెట్టాలనేది. కాకపోతే ఇవాళ మీరంటే ఏంటి తాత్కాలికం ఏంటి అని, ఇప్పుడు ఏదన్నా ఒక చిన్న ఇల్లు కట్టుకోవాలనుకోండి 1 yearలో కట్టేసుకోవచ్చు. ఓ పెద్ద భవనం కట్టాలన్నప్పుడు దానికి ఎన్నో ఆలోచనలు ఎక్కడెక్కడో చూసి దాని యొక్క అన్ని ఆకృతులు తయారు చేస్తారు. కానీ అది లేట్ అవుతుంది కాబట్టి టెంపరీగా ఏదో ఒకటి కట్టి పని అయితే నడిపిస్తున్నారు. అదైతే చాలా ఫాస్ట్గా 1 year లోపే కట్టేయటం కూడా జరిగింది మొదలు పెట్టినాక. కాబట్టి పని జరుగుతూ ఉంది. కానీ పెద్ద ఒక దేశంలోనే క్లారిటీ లేదు, ట్రాన్స్పరెన్సీ లేదు, ఏం చెప్పట్లేదని కదా కాంగ్రెస్ అంటుంది. ఇప్పుడు మాస్టర్ ప్లాన్ లేదు, మరింత పెద్ద ప్రోగ్రామ్ సంబంధించి ఎవరికి ఇస్తున్నారో తెలియదు, సింగపూర్ కడతారంటే ఎప్పటికి అవుతుందో తెలియదు. ఇప్పుడు ఇందాకేమన్నారు మాస్టర్ ప్లాన్ ని మారుస్తున్నారు అన్నారు. మారుస్తారు, ఎందుకంటే ఒక పెద్ద ఇది కట్టేటప్పుడు కొత్త ఐడియాలు వస్తాయి. అసలు మొత్తం ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఇంత ల్యాండ్ ఎక్వైర్ చేయటం ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఇంత పెద్ద ఎత్తున ఆలోచన నగరం నిర్మాణం ఫస్ట్ ఆఫ్ ఇట్. ఇది ఒక లాంగ్ రేంజ్ లో అదే సాధ్యమే. కాకపోతే దీన్ని రాజకీయంగా చేసి ప్రధాన్ని ఇలా విమర్శించి కన్స్ట్రక్టివ్ రోల్ ప్లే చేయాల్సిన రాజకీయ పార్టీలు, అది అధికార పక్షమైన వ్యక్తిగతంగా నేను చెబుతున్నా, ఇట్లా ప్రధాని మీద దూషణలకి ఇంకో దానికి వెళ్ళి ఇది కరెక్ట్ కాదు. ప్రతిపక్షం 100% తప్పు, అధికార పక్షం కూడా రియాక్ట్ అవ్వడం కూడా వ్యక్తిగతంగా నేనైతే సమర్థించలేను. అట్లా దాన్ని ఏదో పసుపు నీళ్లు ఇవన్నీ కరెక్ట్ కాదు. ఇద్దరు కూడా అక్కడ ఒకసారి ఒప్పుకున్నారు కదా, వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకున్నాక సూచనలు ఇవ్వచ్చు, ఎట్లా తొందరగా వెళ్ళాలి, లేకపోతే ట్రాన్స్పరెన్సీ ఎలా ఉండాలి. అంతేగాని దాన్ని ప్రధాన్ని విమర్శ చేయటం కరెక్ట్ కాదు. బ్రేక్ తీసుకున్నాను, బ్రేక్ తర్వాత మాట్లాడదాం. అంటే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన సూచనలు కన్స్ట్రక్టివ్ గా లేవని ప్రభుత్వం తీసుకోవడానికి వెనకాడుతుందా? మరి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన సూచనలు వెంటనే దీన్ని ఆలోచిస్తాం, అమలు చేస్తాం అని ప్రభుత్వం ఏ రకంగా చెప్తోంది? ప్రకాశం జిల్లా కిడ్నీ సమస్య గురించి నిన్న ప్రస్తావించారు జగన్మోహన్ రెడ్డి. ఆ విషయం పాదసారి గారు దాదాపు ఆరోగ్యశ్రీని కుంటికాల మీద నడిపిస్తున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు హయాంలో తీసుకొచ్చిన అతి గొప్ప పథకం జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేశారు. అయితే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు అంటారు ఎన్టీఆర్ సుజల స్రవంతి పేరుతో అన్ని గ్రామాలకు నీరు అందించడం అనేది మొట్టమొదటిసారి జరుగుతోంది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో కిడ్నీ సమస్యలకు సంబంధించి ఎన్ని విజ్ఞప్తులు ఇచ్చినా ఆయన పట్టించుకోలేదు. ఇప్పుడు మీరు విమర్శ చేస్తారా ఇక్కడికి వచ్చాను? ఇప్పుడు ఎన్టీఆర్ సుజల స్రవంతి కింద ఏ గ్రామాల్లో మంచినీళ్ళు ఇస్తున్నారో ఒకసారి చెప్తే, అది ఏదో టీవీల్లోనో ప్రభాకర్ గారు చెప్పి నేను కాదని అది కాకుండా గ్రామాల్లో ఒకసారి పర్యటించి చూస్తే ఎన్ని గ్రామాలకి సుజల స్రవంతి వాటర్ వస్తుందో అర్థమవుతుంది. నెంబర్ 1. నెంబర్ 2, ఆరోగ్యశ్రీ పరిస్థితి కూడా ఒకసారి ఈ మీడియా సంస్థలు కూడా మీరు డైరెక్ట్గా వెళ్ళి హాస్పిటల్ మేనేజ్మెంట్స్ కనుక్కోండి. ప్రతి దానికి కూడా ఏ పేషెంట్ వెళ్ళినా కూడా మొట్టమొదటిగా ఆరోగ్యశ్రీని వ్యతిరేకించటమే హాస్పిటల్స్ యాజమాన్యం చేస్తా ఉంది. నేను కూడా ఒకసారి అడిగాను, ఎందుకు మీరు చేస్తలేదనంటే, వీళ్ళు ఆరోగ్యశ్రీ ట్రస్ట్కి ఫోన్ చేస్తే దాదాపు ఒక రోజున్నర తర్వాత మళ్ళీ వాళ్ళకి జవాబు వస్తుంది. ఈ లోపల పేషెంట్ ఆగే పరిస్థితి ఉండదు. కాబట్టి వాళ్ళు ఆరోగ్యశ్రీని చేస్తున్నారు. తర్వాత పేమెంట్ల బకాయిలు ఇబ్బడిగా పెరిగిపోతా ఉన్నాయి, మాకు పేమెంట్లు రావట్లేదు, మా హాస్పిటల్స్ ఎట్లా నడవాలని వాళ్ళు ఒక ఆందోళన చెప్తున్నారు. తర్వాత చాలా రోగాలకి ఇప్పుడు హాస్పిటల్స్ ఆరోగ్యశ్రీ కింద చేస్తానికి విముఖత చూపిస్తున్నాయి. దాని మీద ఎందుకంటే దీన్ని ఒక మంచి సూచనగా తీసుకుని ఒకసారి సర్వే చేస్తే మీకు అర్థమైపోతుంది. ఎంతసేపు సారథి గారు అన్నారు కాబట్టి ప్రభాకర్ గారు లేదు బ్రహ్మాండంగా ఉందని చెప్పేస్తే అది ప్రజల్ని ముంచినట్టే అవుతుందని చెప్పేసి ఒకసారి నేను ప్రభాకర్ గారికి నేను విజ్ఞప్తి చేస్తాను. తర్వాత ఇప్పుడు ఈ ప్రకాశం జిల్లాలో కిడ్నీ సమస్యలు ఉన్నాయి. అన్నకి బాగా తెలిసి ఉంటుంది కిడ్నీ సమస్యల గురించి. సరే, గతంలో ఏం జరిగిందనే దాని మీద మేము కూడా చేయమని చెప్పేసి చెప్పడానికి సాధ్యం కాదు. మీరు అధికారులు ఉన్నారు కాబట్టి. సంవత్సరం క్రితం అక్కడ ఎంపీ పార్లమెంట్ సభ్యులు దాదాపు 12 లక్షలు ఇది డయాలసిస్ యూనిట్ పెట్టమని ఇచ్చారు. అంటే ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లిన మాట వాస్తవం. ప్రభుత్వానికి తెలుసు ఏం చర్యలు తీసుకున్నారు. ఈ రోజు వరకు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారు అనగానే మీరు జీవో ఇచ్చిన వాళ్ళు ఈ 2 సంవత్సరాల నుంచి ఎందుకు చర్యలు తీసుకోలేదు? దాదాపు అన్ని వందల మంది ప్రాణాలు కోల్పోయే వరకు లేకపోతే ఆరోగ్యం క్షీణించే వరకు మీరు ఎందుకు చూస్తా ఉన్నారు? అంటే నిర్లక్ష్యం కాదా? అక్కడేమో పవన్ కళ్యాణ్ గారు వెళ్ళాలి, ఇక్కడేమో జగన్ గారు వెళ్ళాలి. అంటే మీ ఉద్దేశం ఏంటో, ఈ ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా ఉందో ఒకసారి ఆలోచించమని చెప్పేసి అడుగుతా ఉన్నాం. రాజీవ్ ఆరోగ్యశ్రీని మాత్రం ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీగా పేరు మార్చుకుంటూలో ఉన్న ఉత్సాహాన్ని దాన్ని అమలు చేయడంలో మాత్రం ఉత్సాహం చూపిస్తున్నది మాత్రం వాస్తవం.
అంటే ఎవరో ఒకళ్ళు వెళ్లి దాన్ని ప్రస్తావిస్తే తప్ప ప్రభుత్వం పట్టించుకోదా? ఒకటి నెంబర్ 1 ప్రభాకర్ గారు. 425 మంది దాదాపు చనిపోతే కూడా ప్రభుత్వం పట్టించుకోలేదని నేను జగన్మోహన్ రెడ్డి గారు విమర్శ చేశారు. ఎంపీ గ్రాంట్ నుంచి నిధులు ఇచ్చినా ఆయన 2 ఏళ్ల క్రితమే దాన్ని రిలీజ్ చేసినా కూడా అక్కడ డయాలసిస్ కేంద్రాలు లేకపోవడం, నిజంగానే ఇటువంటి పరిస్థితి ఉంటే ప్రభుత్వం విమర్శ ఎదుర్కోవాల్సిందే కదా. అంటే సార్ ఇక్కడ అంశం ఏంటంటే రాష్ట్రంలో మొత్తం కన్నా అత్యంత వెనుకబడినటువంటి ప్రాంతం కనిగిరి, పామూరు, కందుకూరు, మార్కాపూరు, గిద్దలూరు ఇవన్నీ వస్తాయి. దీస్ ఆర్ ఆల్ బ్యాక్వర్డ్ ఏరియాస్. ఈ బ్యాక్వర్డ్నెస్ కి కారణం ఎవరవుతారు? అక్కడ కిడ్నీ సమస్య ఈ రోజుదే కాదు, గత 20-30 సంవత్సరాల నుంచి ఫ్లోరిన్ సమస్యతో పాటు ఈవెన్ అక్కడ మంచినీళ్ళు తాగినా పళ్ళన్నీ తెల్లగా వెళ్ళిపోతాయి, లేకపోతే ఆ మంచినీళ్ళతోటి ఎముకలు బాడీలో ఎముకలు వంగిపోతాయి. ఈ వ్యాధులు ఈరోజు సడన్ గా వచ్చినటువంటి కాదు, లేకపోతే వీళ్ళకి ఏమైనా తెలియక సడన్ గా పోయి ఇక్కడ ఇది ఉంది కాబట్టి మీరు చేయాలని ఒక డాక్టర్ పాత్ర ఏమైనా పోషించాలనుకున్నారేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దయచేసి నేను చెప్తున్నా, ఇట్ హెస్ గాట్ ఇట్స్ ఓన్ హిస్టరీ ఆ ప్రాంతాల్లో. ఇప్పుడు ఇదే పాత్ర 15 రోజులు 20 రోజుల క్రితం పవన్ కళ్యాణ్ గారు కూడా పోషించారు, వెళ్ళారు. అంటే ఇప్పుడు వాళ్ళు పోయారు, వెంటనే మంత్రి గారు రెస్పాండ్ అయ్యారు, తర్వాత ముఖ్యమంత్రి గారు రెస్పాండ్ అయ్యారు, అక్కడికి టీమ్స్ వెళ్ళాయి. మరి అదే రెస్పాన్స్ జగన్మోహన్ రెడ్డి కాదు కదా. మాకు సమస్యను ఎవరు ఎత్తి చూపించినా సమస్యను పరిష్కరించడం కోసం ప్రభుత్వం ఉంది. మాకు వీ డోంట్ హ్యావ్ ఎనీ సెకండ్ థాట్. అయితే నేనంటూ మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు లేకపోతే మీ పాలనలో ఉన్నప్పుడు ఈ కనిగిరి విషయం కానీ లేకపోతే పామూరు విషయం కానీ మీకు గుర్తుకు రాలేదా? మీరు అసలు మీకు డిఫరెన్స్ ఏమైనా తెలుస్తుందా? ఫ్లోరోసిస్ అనేది అక్కడ కేంద్రీకృతమైనది. చేమకుర్తి దగ్గర నుంచి కనిగిరి, మార్కాపూరు, గిద్దలూరు, కందుకూరు ఆ ప్రాంతాలు మొత్తం కూడా మనుషులని ఆ భూములు అట్లానే ఉంటాయి, మనుషులు అంటే ఇట్ ఈస్ బ్యాక్వర్డ్ ఏరియా. ఉదాహరణలో ఒక పవన్ కళ్యాణ్ పోతే గత ప్రభుత్వాల కారణంగా ఈ పరిస్థితి. సార్ నేను ఏమంటానంటే మీరు ప్రభుత్వాలు ఉన్నప్పుడు దాన్ని పక్కన పడేసి వేరే ప్రభుత్వం వచ్చినప్పుడు దీన్ని విమర్శించే దశలోకి వెళ్ళిపోయి గురిగింజ సమితిలోకి వెళ్ళిపోతే ఇది సరైన పద్ధతి కాదు. అంటే మీరు ఎత్తి చూపిస్తేనే మేము ఏదో ఇబ్బంది పడిపోతున్నట్టు అని నేను చెప్పడానికి ట్రై చేయట్లేదు. నేనేం చెప్తానంటే డయాలసిస్ సెంటర్ జీవో జగన్ గారు 2 రోజుల ముందు ఇవ్వడం వాస్తవమేనా? 3 సెంటర్లకు సంబంధించి అది వాస్తవం కాదు. అక్కడ ఉన్న ప్రాబ్లం కనిగిరి ఎమ్మెల్యే అడ్రస్ చేస్తూ ఉన్నాడు. కనిగిరి ఎమ్మెల్యే చాలా మన సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి అక్కడ కిడ్నీ వ్యాధులకు కానీ లేకపోతే మిగతా వ్యాధులకు కానీ ఆయన తీసుకున్నంత సీఎం రిలీఫ్ ఫండ్ మిగతా జిల్లాలో ఏ ఎమ్మెల్యే కూడా తీసుకోలేదు. అంతేగాని ఎంపీ ఏదో 12,000 ఇచ్చాడు, 12 లక్షలు ఇచ్చాడు, ఎంపీ ల్యాడ్స్ నుంచి ఇచ్చాడు కాబట్టి అక్కడ దాంతోనే ప్రారంభం చెప్పే ప్రయత్నం చేస్తే తప్పని నేను చెప్పడానికి నేను అడుగుతున్నా. ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అక్కడ మన శ్రీకాంత్ రెడ్డి ఉన్నాడు కదా ఎమ్మెల్యేగా, ఎక్కడది? కడప జిల్లాలో శ్రీకాంత్ రెడ్డి రాయచోట్లో ఎమ్మెల్యేగా ఉన్నారు. రాయచోట్లో మీరు ప్రతి ఎస్సీ కాలనీకి వెళ్ళండి. ప్రతి ఎస్సీ కాలనీలో ప్రతి ఇంట్లో ఒకటి కిడ్నీ అమ్ముకొని ఉన్నాడు. తెలియకుండా వాడికి ఆపరేషన్లు జరిగాయి. వెళ్ళండి మీరు అక్కడికి వెళ్ళి అక్కడ కిడ్నీలు ఏమయ్యా అడగండి. ఇక్కడ కిడ్నీ వ్యాధులకి డయాలసిస్ జరుగుతుందా, లేకపోతే అక్కడ పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించింది కాబట్టి మేము వెళితే స్పందన ఎలా ఉంటుందో అని మీరు టెస్ట్ చేస్తున్నారు, ల్యాబ్ టెస్ట్. మీరు అక్కడికి వెళ్ళండి, ప్రతి ఇంట్లో ఒక దేన గాథ ఉన్నది. అక్కడ ఏమయ్యా అక్కడ కిడ్నీలు? మీ ప్రాంతంలో కాదా, మీ జిల్లాలో కాదా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సొంత జిల్లాలో జరుగుతున్నటువంటి ఆ దుర్మార్గాన్ని ఏమైనా ఆపిందా? పట్టుకూటు కోసం అని చెప్పేసి మనుషులు తాపిచ్చి కిడ్నీలు అమ్మేసినటువంటి చరిత్ర అక్కడ కనబడతా ఉంది. మీరు ఎవరు చేశారో తెలిస్తే తెలుస్తుంది, నేను చెప్తున్నాను. సో ఇలాంటివన్నీ వదిలేసి పవన్ కళ్యాణ్ వెళ్ళాడు కాబట్టి మనం కూడా వెళ్దామని ఒక యాత్ర మీరు పెట్టుకొని వస్తే సమస్య కొత్తగా ఉద్భవించినట్టుగా మీరు మాట్లాడితే ఇది మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూసుకోవాలి. తెలుగుదేశం పార్టీ స్పష్టంగా ప్రజల ఆరోగ్యం కోసం ల్యాబ్ టెస్టా? పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు, రెస్పాన్స్ ఎలా వచ్చింది, మనం వెళ్తే ఎలా వస్తుందని ఒక ల్యాబ్ టెస్టా? అది అసలు సమస్య కాదండి. ఇప్పటికే మా సమస్య కాదు ద్వారా లేకపోతే మా ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చాం. మీరు ఎందుకు చేయలేదు? ఇప్పుడు మీరు అంటున్నారు గత ప్రభుత్వాలని. ఒక నిమిషం వినండి సార్, వినండి, కొద్దిగా ఓపిక పెట్టుకోండి. గత ప్రభుత్వాలు అంటున్నారు, గతంలో 10 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. వినండి సార్, గత ప్రభుత్వాలు అంటున్నారు, గత ప్రభుత్వాల్లో 10 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన ఏం చేశారు చెప్పండి? రాజశేఖర రెడ్డి గారు అక్కడ త్రాగునీటి సమస్యని, అక్కడ సాగునీటి సమస్యని పరిష్కరించడానికి వెలుగొండ ప్రాజెక్టు ప్రారంభించారు. అది పూర్తయితే తప్పకుండా వస్తుంది. ఈ లోపల మీకు ఎక్కడ కడపలో కొంతమంది కిడ్నీలు అమ్ముకున్నారని ఇక్కడ చావమంటారా? 400 మందిని, 500 మందిని? దీని గురించి పట్టించుకోరా? ఒకవేళ మీరు పవన్ కళ్యాణ్ గారు అక్కడికి ఎందుకు వెళ్ళలేకపోయారు? కాదండి, మీరు వెళ్ళండి అక్కడికి.
అక్కడికి వెళ్ళండి, అక్కడ దేని గాథలు వెళ్ళండి. మీరు ఏం నేను చెప్తున్నాను, ఇది సమస్య ఓకే. కాదని మేము చెప్పట్లేదు, ఈ సమస్యను అడ్రస్ చేస్తాం. కానీ మీరు పవన్ కళ్యాణ్ చేశాడు కాబట్టి మేము కూడా చేయాలి. ఆ డూప్లికేషన్ పద్ధతిలో ఉండే విధానం అయితే మాకు అర్థం కావట్లేదు. పవన్ కళ్యాణ్ ఇమీడియట్ గా రెస్పాన్స్ వచ్చింది, మాకు వస్తే మేము రాజధానికి వెళ్ళాక పవన్ కళ్యాణ్ గారు రాజధానికి వచ్చారు. ఆయన పాత్ర ఆయన పోషిస్తున్నాడు, మా పాత్ర మేము పోషిస్తున్నాం. దానికి మీరేం పోల్చనక్కర్లా. మీరు ఉద్దానంలో మీరు పవన్ కళ్యాణ్ వెళ్ళంగానే మీరు పెట్టారు, ఓకే మంచిది, అది మేము కాదట్లా. మీరు కూడా పెడతాం. కానీ ఈ మీరు కూడా రాష్ట్రంలో పెడతాం. కిడ్నీ మీరు సమస్యలు కూడా ఎక్కడ ఉన్నాయి? అని మీరేమైనా ఆలోచించారా? నిన్నే కదండి జగన్మోహన్ రెడ్డి గారు ఆవేళ వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు వీళ్ళకి గంటకి స్టేట్మెంట్ ఇచ్చారు. జనవరి 18వ తారీఖున మీరు ఒక జీవో ఇచ్చి మీరు యూనిట్స్ ఏర్పాటు చేశారు. మీరు కళ్ళు మూసుకున్నాయండి ప్రభుత్వం. మీకు గండికోట మన శ్రీకాంత్ గారు మరి మీరు ఏం చర్య తీసుకున్నారు? 2.5 సంవత్సరాల నుంచి మీరే అధికారులు ఉన్నారు కదా. రైట్ 1 సెకండ్ రుద్రరాజు గారు. బేసికల్ గా పేద ప్రజలకు సంబంధించినటువంటి హెల్త్ కేర్ అనేటువంటిది రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంది. ఆరోగ్యశ్రీ అనేటువంటి చాలా గొప్ప ఇష్యూ ఇప్పుడు. ఎందుకంటే మనం చాలా మంది ఈ దేశంలో రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా హెల్త్ లేకనే బాధపడింది. ఇంపార్టెంట్ హాస్పిటల్స్ 2 మనకి నిజంగా ఇప్పుడు కుంటికాల మీద నడుస్తుంది డెఫినెట్ గా కదండి. నేను ఐ వాజ్ చైర్మన్ మెడికల్ అండ్ హెల్త్, అన్నకు కూడా తెలుసు. వారు మా టైంలో కార్పొరేషన్ మేమంతా కలిసి పనిచేసినప్పుడు ఐ వాజ్ మెడికల్ అండ్ హెల్త్ చైర్మన్. రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అని రిమ్స్ అనేటువంటిది పెద్దది 130 కోట్ల రూపాయలతోటి కడపలో తీసుకురావడం జరిగింది. తెలంగాణలో ఓటు పెట్టడం జరిగింది. ప్రకాశం జిల్లాలో ఓటు పెట్టకూడదు. విశాఖలో విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, విజయవాడలో విజయవాడ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అని మనం ఓటు పెడదామని ఆలోచన. సో డెఫినెట్ గా గత గవర్నమెంట్ కి రాజశేఖర రెడ్డి గారికి కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ మెడికల్ అండ్ హెల్త్ అనేటువంటి దాని మీద చాలా తీవ్రమైనటువంటి దృష్టి సారించారు. వారు తీసుకున్నారు. చాలా మంది దాని వల్ల అడ్వాంటేజ్ పొందిన మాట విషయాలు ఏమనెత్తారు. మరి కడపలో కూడా జరుగుతుంది కదా, అసలు దీని అంతటికి కారణం ఎవరు, ఎప్పుడు ప్రారంభమైంది? బేసికల్ గా అక్కడ ఉన్నటువంటి కాంబినేషన్స్ కాంపోజిషన్స్ బట్టి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. సపోజ్ మీరు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం తీసుకున్నారనుకో, అప్ టు ఒరిస్సా దాకా క్యాన్సర్ బాధితులు ఎక్కువ ఉంటారు. సో రాజశేఖర రెడ్డి గారికి ఒక విజన్ ఉండేది. డెఫినెట్ గా అక్కడ మనం ఏదైనా ఒక పెద్ద క్యాన్సర్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఒక ఇన్స్టిట్యూట్ ని అక్కడ ఎస్టాబ్లిష్ చేయాలనేటువంటిది. సో గవర్నమెంట్ ఇస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఇందాక వారు చెప్పారు 83లో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది, 85లో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది. వారు అక్కడి నుంచి గవర్నర్ కోటాలో గౌరవ సభ్యులుగా ఎమ్మెల్సీగా ఉండే వరుస ఇష్యూస్ ఉంటాయి. ఆయన కూడా లేకుండా ఉండొచ్చు. అన్ని సాధ్యమా కాదనేటువంటిది కూడా మనం చూసుకోవాలి. బట్ ఏదైనప్పటికీ ప్రజలకు సంబంధించి మెడికల్ అండ్ హెల్త్ అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయం. పాయింట్ ఏంటంటే ప్రభుత్వం అడ్రస్ చేయలేకపోతుంది. ఎవరో వెళితే కానీ అక్కడ దాని టెక్నికల్లీ దేర్ ఆర్ ఇష్యూస్ అండి. బడ్జెట్ అనేటువంటి పెద్ద ఇష్యూ. నేను ఐ వాజ్ 2 years నేను దాంట్లో మెడికల్ అండ్ హెల్త్ కార్పొరేషన్ చైర్మన్ గా చేశాను కదా. స్టాఫ్ ఎస్టాబ్లిష్మెంట్ దీనికే చాలా వరకు అయిపోతుంది. మహానగరాలు కడుతున్నప్పుడు ఇక్కడ ఎంత అవుతుంది? అప్పుడు గవర్నమెంట్ ఏం చేసుకోవాలి? ప్లానింగ్ చేసుకోవాలి. సో ఈ ఏరియాస్ లో ఇష్యూస్ ఉన్నాయి, ఈ ఏరియాస్ లో ఇవన్నీ డెఫినెట్ గా గవర్నమెంట్ లో ఉన్నాయి. దేర్ ఆర్ సర్టెన్ ప్రాక్టికల్ డిఫికల్టీస్. దాన్ని హెల్త్ మినిస్టర్ గారు కానీ ఆ డిపార్ట్మెంట్ కానీ ప్రయారిటైజ్ చేసి ఫిక్స్ చేసుకోవాలి. దాంట్లో ఫెయిల్ అవుతుంది ప్రభుత్వం. ఇక్కడ జరుగుతున్న సబ్జెక్ట్ ఏంటంటే గవర్నమెంట్ ప్లానింగ్ లెక్క కాదు. లేకపోతే వీళ్ళేదో సమస్యని ఈ రోజు పోయి చూపిస్తే అది ఈ రోజు వచ్చినట్టు కాదు. సో తెలుగుదేశం పార్టీ హెల్త్ మీద ఎక్కువగా మొబిలైజ్ చేసే కార్యక్రమంలో మా కామినేని శ్రీనివాస్ గారు ఒక మొబైల్ ఇంజిన్ లాగా పనిచేస్తూ ఉన్నాడు. ఆయన చూడండి, ప్రతి హాస్పిటల్కి వెళ్ళటం, డాక్టర్ని కౌన్సిలింగ్ చేయటం, డాక్టర్ని రూరల్ డాక్టర్లు, రూరల్ ఎడ్యుకేషన్, రూరల్ హెల్త్ ఎక్కువ ఉండాలని చూడటం చేసే క్రమంలో చాలా విషయాన్ని మేము ఈ రోజు తీసుకుంటున్నాం. అంతర్జాతీయ స్థాయిలోకి తీసుకెళ్తాం హాస్పిటల్. అంతర్జాతీయ స్థాయి వద్దు సార్, ముందు మామూలుగా అందరూ అంటే మీరు చెప్పండి. కానీ ప్రతిపక్ష నాయకులు మీకు చెప్పండి, అధికారం ఉంది, హక్కు ఉంది, మీరు ప్రజా సమస్యను ఎత్తి చూపించాలి. ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు పెట్టినంత శ్రద్ధ ఆరోగ్యం మీద, ఫిజికల్ హెల్త్ మీద, లేకపోతే మినిమం బేసిక్ నీడ్స్ మీద చంద్రబాబు నాయుడు గారు పెట్టినంత శ్రద్ధ గతంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ, లేకపోతే ఓవరాల్ గా పాలసీ చేసి ఉండొచ్చేమో. ఈ రోజు ప్రతి అంశాన్ని, అది ఎవరు చెప్పారని కాదు, అసలు మనమే తీసుకొని ఎందుకు చేయకూడదు? ఈ రోజు కొన్ని లక్షల కోట్ల రూపాయలు హెల్త్ మీద పెడుతున్నటువంటి ప్రభుత్వం కనబడుతుంది. ప్రతిపక్ష నాయకుడికి ఇంకా ఆరోగ్యం గురించి మాట్లాడే అవకాశం ఇవ్వదలుచుకోలేదు ప్రభుత్వం. ప్రభాకర్ గారు చెప్పినట్టు, నిన్న మంత్రి గారు చెప్పినట్టు అంతర్జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ వైద్యశాలను తీసుకెళ్తామని చెప్పారు. ఇవ్వదలుచుకోకపోతే మంచిదేనండి, ఇవ్వకూడదు కూడా.
వైద్య విషయంలో ప్రతిపక్ష నాయకుడికి ఎటువంటి అవకాశం ఇవ్వకోకుండా మీరు పరిపాలన చేయండి, మేము కాదంటలా. కానీ ఈ రాష్ట్రంలో ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉందో చూడండి. గుంటూరులో ఎలుకలు కరిస్తే బాలుడు చచ్చిపోతాడు, చీమలు కొడితే విజయవాడలో బాలుడు చచ్చిపోతాడు. ఈ రోజు దాదాపు 500 మంది అక్కడ కిడ్నీ వ్యాధితో చనిపోతున్నారు. దాన్ని మేము ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పోరాటం చేస్తాం. మా బాధ్యత కాదు, ఒకసారి ఆలోచించండి. మీ రాజు ఆరోగ్యశ్రీలో ఎన్ని బకాయిలు ఉన్నాయి? ఇప్పటికీ కొన్ని 100,000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టుకుంటే ఏ విధంగా నడుస్తుంది? అంటే చిత్తశుద్ధి ఉండాలి కదా మీకు. ఇది బ్రహ్మాండంగా దృష్టి పెడుతున్నారు ముఖ్యమంత్రి గారు, కానీ కింద అమలు కావట్లేదేమో మీరు ఒకసారి సరిచూసుకోండి. అంతేకాని మీరు బ్రహ్మాండంగా చేస్తున్నామని చెప్పేసి ప్రజలందరూ కూడా అనారోగ్యానికి గురైపోతా ఉంటే చూస్తా ఉండాలంటే రణబాబు గారు, ఇంప్లిమెంటేషన్ లో ప్రాబ్లం అంటారా, లేకపోతే ప్రయారిటీస్ సెలెక్ట్ చేసుకోవడం సమస్య? ఏది ప్రాబ్లం కాదు. యాక్చువల్ గా రాజీవ్ ఆరోగ్యశ్రీ ఇదే మన ఆరోగ్యశ్రీ పథకం తీసుకొచ్చిన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రులన్నీ సిస్టమేటిక్ గా మురికోపాలు అయిపోయినాయి, డిఫెక్ట్ అయిపోయినాయి గత ప్రభుత్వ హయాంలో. కానీ ఇవాళ కార్పొరేట్ హాస్పిటల్స్ అన్ని ఇప్పుడు ముప్పుడుగా పెరిగినాయి. ఒక పక్క రాజ ఆరోగ్యశ్రీని ఇంకా వైడెన్ చేసి ఇంకా ఎక్కువ జబ్బులు కూడా కల్పించే అవకాశం. మళ్ళీ అసలు ఈ పాత హాస్పిటల్స్ అన్ని అక్కడ బోల్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ ఉంది కాబట్టి వాటన్నిటినీ కూడా చాలా క్లీన్లీనెస్ పెంచడం, హైజీనిక్ పెంచడం, అప్గ్రేడ్ చేయటం, డాక్టర్లు చాలా యాక్టివ్ గా పనిచేయడం చేస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులు అంత హైజీనిక్ గా క్లీన్లీనెస్ గా ఉంటే చూడాలని చాలా మంది చేస్తున్నారు. అంతర్జాతీయ స్థాయి తర్వాత వెళదాము, ముందు దాని మీద ఇప్పుడు సార్ అయిపోయిన తర్వాత ఒకసారి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో 10 కోట్లు ఫండ్స్ ఉంటే కేవలం అడ్వైజరీ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేయలేక కలెక్టర్ గారు ఆ నిధులు నిరుపయోగంగా పడిపోయినాయి. సో ఇది పరిపాలన జరుగుతుంది. ఇప్పుడు గుంటూరులో మా పరసారథి గారు చెప్పారు ఎలుపు ఖర్చు చచ్చిపోయాడు, నిజమే. అది అట్లా జరిగిన దానికి హిస్టరీ అంతకుముందు దాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయబట్టి, కానీ ఇవాళ దాన్ని అంతటిని తిరిగి పునరుజ్జీవం చేసి మళ్ళీ కొత్త ఇది లుక్ తీసుకొచ్చి గ్రామీణ ప్రాంతాల్లో అదే విధంగా ఈ టెస్టింగ్లు ఉంటాయి కదా, ఈ రకరకాల ల్యాబ్స్ అవన్నీ కూడా ఉచితంగా పెట్టి పెద్ద ఎత్తున ప్రోత్సహించి చేస్తున్నారు. ప్రభాకర్ గారు చెప్పినట్టు ఈ ప్రభుత్వం డెఫినెట్ గా ఈ ఆరోగ్యం మీద హైయెస్ట్ శ్రద్ధ పెడుతుంది. అయితే పెట్టినా విమర్శిస్తున్నారంటే దానికి ఇంకా ఇప్పుడు ఒక విషయం చెప్పండి, మీ అనుకూల శత్రువా ఎట్లా నచ్చు పవన్ కళ్యాణ్ ని? సరే, బీజేపీకి డైరెక్ట్ శత్రువు, టీడీపీకి అనుకూల శత్రువు. నిన్న ఒక వైసీపీ నాయకుడు చెప్పినట్టు ఇప్పుడు ఆయన చెప్పగానే గంటకే మంత్రి గారు ప్రెస్ మీట్ లో దీన్ని అడ్రస్ చేస్తాము, ఖచ్చితంగా ఈ సమస్యను మేము ట్రై చేస్తాం అని చెప్పారు. మరి అదే సమస్య జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావించినప్పుడు ఆ రియాక్షన్ ఎందుకు రావట్లేదు? ఇప్పుడు ఆయన చెప్పిన దానిలో ఎవరు మన పవన్ కళ్యాణ్ గారు అక్కడ వాస్తవం ఉంది, అక్కడ వాస్తవం లేదా ప్రకాశం జిల్లా అంత లేదు అంటే కంపారిటివ్ గా దాంతో కంపారిటివ్ గా పార్సారథి గారు రియాక్ట్ ఆన్ దిస్. ప్రకాశం జిల్లాలో అంత పరిస్థితి లేదు, కూడా కాదండి. 400 మంది మరణం పొందితే కూడా అంత సమస్య లేదని రఘునాథ్ బాబు గారు చెప్తున్నారంటే రండి మీరు పర్యటించండి. అక్కడ పేషెంట్ ని డైరెక్ట్ గా చూపించి మరి చెప్పారు కదా ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు అనేది. అంటే మీ అంత లేదంటానికి ఏంటి మీకు ఆధారం? 424 మంది దాని బారిన పడి ఇప్పుడు ఎంతమంది చనిపోతే మీకు తీవ్రత ఉన్నట్టు కొత్తగా రాలేదు కదా, ఇంత ముందు కొత్తగా ఉంది కదా. మీరు కొత్తగా పాతగా కాదు ఇక్కడ క్వశ్చన్. అంత లేదన్నారు మీరు, అంత లేదన్నారు అంటే ఎంత ఉన్నట్టు, ఎంతమంది చనిపోతే ఉన్నట్టు మీరు చెప్పండి. చివరిగా గవర్నమెంట్ సైడ్ నుంచి ఏం చెప్తారో చూద్దాం. ప్రతిపక్ష నాయకుడికి మాట్లాడే టైము హక్కు రెండు ఎక్కువ ఉంటాయి కాబట్టి మాట్లాడండి సీనియర్ నాయకులు. సో ఈ ప్రభుత్వం ఆరోగ్యం మీద పిహెచ్సిలు నెగ్లెక్ట్ అయినమాట హరినాథ్ బాబు గారు చెప్పింది. పిహెచ్సిలు అన్ని కూడా మళ్ళా రీకన్స్ట్రక్షన్ వేలో వెళ్తున్నటువంటి హెల్త్ కాన్సెప్ట్ తోటి ఈ రోజు తెలుగుదేశం పార్టీ చాలా ప్రకాశం జిల్లా మాజర్లే సార్. అందుకే నేను చెప్పింది అత్యంత వెనకబడినటువంటి ప్రాంతం ప్రకాశం జిల్లాలో ఆ ఏరియాలో మీకు ఇప్పుడే నిద్ర లేచినట్టుగా కనబడుతుంది. ముఖ్యమంత్రి గారి దృష్టికి మేము తీసుకెళ్తాం. అయితే మీరు అడిగినట్టుగా కామినేని శ్రీనివాస్ గారు పవన్ కళ్యాణ్కి వెంటనే ప్రెస్ మీట్ పెట్టారు, లేకపోతే మాకు కూడా పెట్టి ఎందుకు పెట్టలేదని అడిగితే మీకు కూడా పెడతాం. ఒకళ్ళ సమస్యని మేము డిగ్రీ ఆఫ్ డిఫరెన్స్ అక్కడ సార్ చెప్పినట్టుగా ఇక్కడ లేవని అక్కడ ఉన్నాయని కాదు, డెన్సిటీ ఎలా ఉంటుందని చూడటం. ఈ రోజు తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి గారు ఒక హెల్త్ కాన్షియస్, ఒక ఆరోగ్యమైనటువంటి మనుషుల్ని తయారు చేసే విధానంలో పిహెచ్సిలో ఉన్నటువంటి డాక్టర్స్ ని
లేకపోతే హెల్త్ అసిస్టెంట్స్ ని ఎస్సీ కార్పొరేషన్ మంచిదే మేమే కదా? సార్ అందరూ welcome చేస్తారు. ఎస్సీ కార్పొరేషన్ మేము ఇచ్చే ట్రైనింగ్స్ లోనే ఈ హెల్త్ మీద ఒక ట్రైనింగ్ ఇస్తున్నామండి. గ్రామాల్లో ఉన్నటువంటి చదువుకున్న బైపీసీ తోటి ఉన్నటువంటి యూత్ తీసుకొని వాళ్ళకి బీపీ చెక్ చేయటం, షుగర్ చెక్ చేయటం, ఇన్స్ట్రుమెంట్స్ ఇచ్చి చేసే ఒక ప్లాన్ ని మేము ఎస్సీ కార్పొరేషన్ మేమే చేస్తున్నాం. అంటే ప్రభుత్వం మాకే అవకాశం ఇచ్చినప్పుడు హెల్త్ డిపార్ట్మెంట్ పూనం మాలకొండ గారు కానీ లేదా కామినేని గారు కానీ So, లేదా definitely సీఎం గారు గా ఆదేశాలు ప్రభుత్వం అవన్నీ చేస్తే మొత్తం కాంగ్రెస్, వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా సమస్య మీద రాష్ట్ర వ్యాప్తంగా దృష్టి ఋషి గారు పెట్టచ్చు. రాష్ట్ర ఎక్కడ ఉంది సార్ అవన్నీ చెప్పడానికి? రాష్ట్ర వ్యాప్తంగా BHC లు ఎక్కడ ఉన్నాయి? PHC లో ఏరియా అద్భుతంగా హాస్పిటల్ పనిచేస్తున్నటువంటి మీ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ పరిస్థితి ఏంటి? యు టేక్ ఈస్ట్ గోదావరి కాకినాడలో గవర్నమెంట్ జనరల్ Right, serious గా హాస్పిటల్. దృష్టి పెట్టాల్సిన అవసరం. సో బేసికల్ గా మీరు ఏదో కొత్త రివ్యూ infrastructure మీటింగ్ లో ఎలా create చెప్పినట్టు చేశారు? చాలా మాట్లాడి. కాదు మీరు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం క్రియేట్ చేశారు? బ్రహ్మాండంగా ఎన్ని తీసుకురావడం PHC కి జరిగింది. బిల్డింగ్ మొత్తం కానివ్వండి లేదా మీరు ఏ equipments కానీ హాస్పిటల్ అయినా మీరు వెళ్ళండి. ఏర్పాటు చేశారు ఒకసారి చెప్పండి మీరు. మా ఊరు ఏరియా హాస్పిటల్ కి రమ్మని ఒకటి దీని మీద వైట్ పేపర్ రిలీజ్ చేసి హెల్త్ మీద మేము చేస్తాం. రిలీజ్ చేస్తాం. ట్రాన్స్పరెంట్ గా కూడా చేస్తున్నారు. ఋషి గారు మేము Transparent. హెల్త్ మీద మేము వైట్ పేపర్ ఇష్యూ మేము చేస్తాం. డిమాండ్ చేసేది ఒకటే, హెల్త్ మీద మేము ఇష్యూ చేస్తాం. జనరల్ Come on. హాస్పిటల్లో గతంలో రోజుకి ఎంతమంది వచ్చేవారు, చూసుకోమనండి. ఎంతమంది వస్తున్నారు చెప్పమని. జనానికి నమ్మకమే లేదు, పార్థసారథి సామాన్యుడికి గారు, ప్రభుత్వం పేదవాడికి వైపు నుంచి నమ్మకం ఒక లేదు. వైట్ పేపర్ PHC రిలీజ్ లో డాగ్ చేయడానికి బైట్ గవర్నమెంట్ లేదు, సిద్ధంగా స్నేక్ ఉంది. బైట్ లేదు, చూద్దాం, ఏమీ లేదు. ఎడిటర్స్ వస్తాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ పార్థసారథి గారు.